ఫేక్ న్యూస్ లో ఏపీ టాప్ వైసీపీ వల్లేనన్న టీడీపీ చీఫ్. ఫేక్ న్యూస్ ప్రచారంలో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉండడానికి కారణం వైసీపీనే అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గొడ్డల పార్టీతో జాగ్రత్తగా లేకపోతే ఏపీలో మరోసారి విధ్వంసం తప్పదని హెచ్చరించారు చంద్రబాబు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు వైసీపీపై ఫైర్ అయ్యారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ ఏపీ పరువు తీస్తోందన్నారు. ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఒక అసెస్మెంట్ చేస్తే దేశంలో ఫేక్ న్యూస్ ప్రచారం చేసే రాష్ట్రాల్లో మనం రెండో స్థానంలో ఉన్నాం. దీనికి కారణం వీళ్ళేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వైసీపీ మరోసారి అబద్ధాలతో ప్రజలను మోసం చేసే కుట్ర చేస్తుందన్నారు చంద్రబాబు. ఇంకోసారి మళ్ళీ మిమ్మల్ని అందరినీ గొడ్డలి కాకపోతే ఈసారి గొడ్డలి ప్లస్ తీసుకొచ్చి మిమ్మల్ని ఫినిష్ చేస్తారని చెప్పేవి ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. వైసీపీ పాలనలో గవర్నమెంట్ టెర్రరిజం చూశామన్నారు చంద్రబాబు. కానీ ఆ రోజు జరిగింది మీరు చూస్తే ఎక్కడ చూసినా ప్రభుత్వ టెర్రరిజం. ఇప్పుడే ఇక్కడే అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. ఒక రోజు నిద్ర లేస్తే ఫైల్స్ ఆపరేషన్ చేసుకుని అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి ఉన్న పళంగా ఇక్కడి నుంచి అమరావతికి తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఒక్కరే కాదు, కబ్జాలు, బెదిరింపులు, కేసులు, అరాచకం, మామూలు విధ్వంసం కాదు. విధ్వంసం విధ్వంసం విధ్వంసం. ఉత్తరాంధ్రలో ఉద్యమాలు ఎక్కువ చేస్తారు తప్ప అభివృద్ధిపై ఫోకస్ చేయకపోవడం బాధాకరమన్నారు చంద్రబాబు. అందరూ బెస్ట్ టీం ఉంది, కానీ జిల్లా అభివృద్ధి వెనకానుంది. దానికి వాళ్లే కదా కారణం, మీరు కూడా కారణం. ఈ జిల్లాలో ఎక్కువ ఉద్యమాలు చేస్తారు కానీ అభివృద్ధికి మాత్రం ముందుకు రారు. ఈరోజు నా బాధ, నా ఆవేదన మీరు అర్థం చేసుకోవాలి. నేను ఒక సంకల్పం చేశాను. ఉత్తరాంధ్ర నుంచి వలసలు కాదు, ఉత్తరాంధ్రకు వలసలు రావాలనేది నా సంకల్పం. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీ గొడ్డలితో వేటేస్తే తాము పరిశ్రమలు తీసుకువస్తామన్నారు చంద్రబాబు.